2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు అమ్మ గారు? తప్పకుండా అండి. మకర రాశి అనేటువంటిది ఎప్పుడు కూడా ద ఒరిజినల్ 10th హౌస్ అండి, అంటే 10వ స్థానం అన్నమాట. ఈ 10వ స్థానం అయినటువంటి మకర రాశి వాళ్ళకి ఈ గోచారంలో, ఇప్పుడు మనం చూసేటువంటి అక్టోబర్ నెల గోచారంలో అనేక రకాల గ్రహ మార్పుల వల్ల కనీసం 6 ప్లానెట్స్ చేంజ్ అవుతున్నాయండి. దీనివల్ల ఏంటి అంటే అన్ని రాశుల వారికి విభిన్నమైన మార్పులు కనబడుతున్నాయి. అందులో భాగంగానే మకర రాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్టోబర్ 10వ తారీఖున శని 3వ స్థానంలోంచి 2వ స్థానంలోకి రాబోతున్నారు. ఆల్రెడీ రాహు అక్కడ ఉంటున్నారు. సో ఆయనతో పాటు కంజంక్షన్ శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. అయితే ఇక్కడ చూడండి, గురుడు అనేటువంటి ప్లానెట్ సెప్టెంబర్ 28వ తారీఖున 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి రాబోతున్నారు. దీని మూలాన ఏం జరుగుతోంది అంటే గురుబలం పెరగబోతోంది. ఇది చాలా శుభశకునం, మంచి సూచన. అయితే అష్టమంలో కేతు యథావిధిగా అలాగే ప్రయాణం చేస్తున్నారు. 9వ స్థానంలో శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఎప్పటి నుంచి? 9వ తారీఖు దగ్గర నుంచి, అక్టోబర్ 9వ తారీఖు దగ్గర నుంచి సింహరాశిలోంచి కన్యారాశిలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నారు. ఇక 10వ స్థానాన్ని చూస్తే అమ్మా, 10వ స్థానాన్ని చూస్తే రవి అనేటువంటి ఈ గ్రహము అక్టోబర్ 17వ తారీఖున ఈ తులారాశిలో ఎంటర్ అవ్వడం అనేటువంటి జరుగుతోందండి. 2వ తారీఖున బుధుడు తులారాశిలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు ఆల్రెడీ తులారాశిలోనే ఉన్నారు. ఈ పరంగా చూస్తే మకర రాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. చాలా ఎక్స్ట్రాడినరీ టైం అన్నమాట. ఒక్కొక్క గ్రహాన్ని మనం విశ్లేషణ చేస్తూ వెళ్తే, మొట్టమొదటిగా 2వ స్థానంలో శని అండ్ రాహు. 2వ స్థానం అంటే విద్య, ధనస్థానం అండి. అంటే డబ్బులు విపరీతంగా, ఇన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏలినాటి శని అనేటువంటిది ఆల్రెడీ ఇబ్బంది పెడుతోంది. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, మార్చి 30వ తారీఖుతో ఏలినాటి శని వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఏంటిది అనుకుంటూ ఉంటారు. కానీ శని అనేటువంటి ఆయన మళ్ళీ వెనక్కి రావడం వల్ల, కుంభరాశిలోకి రావడం వల్ల కొంతకాలము మళ్ళీ ఏలినాడు శని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. సో ఇక్కడ చూడండి, 2వ స్థానంలో శని ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణ బాధలు కానీ, విద్యలో ఆటంకాలండి. చదువుకునే విద్యార్థులు మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి. డబ్బులు వృధాగా ఖర్చు అయిపోయేటువంటి స్థానం అమ్మ. అంటే ఇదేంటి అంటే సేవింగ్స్ అనమాట. అక్కడ ఎప్పుడైతే శని రాహులు ఉంటారో ఉన్న డబ్బంతా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టడం ఆర్ ఎవరైనా మోసం చేయడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట. సో అప్పులు చెయ్యొద్దు, అప్పులు ఇవ్వద్దు, సహాయంగా ఎవరికి కూడా హామీలు, సంతకాలు లాంటివి ఏది పెట్టద్దు. అయితే ఇక్కడ చూడండి, అన్నిటికంటే శుభశకునం ఏంటి అంటే గురుగ్రహ సంచారం అమ్మ. ఈ గురుడు అనేటువంటి ఆయన 6th నుంచి 7th హౌస్లోకి రాబోతున్నారు. 3rd అండ్ 12th లార్డ్ అనేటువంటి గురుడు 7th హౌస్లో ఉన్నారు. విదేశీ యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే విదేశీ యోగాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి, అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. 2, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ లేదు, బిజినెస్ లైఫ్లో ఎదగాలని కోరుకుంటున్నాము, మనీ లేవు సరిగ్గా, ఇక్కడికి వచ్చిన తర్వాత సక్సెస్ లేదు, అనవసరంగా వచ్చామని ఫీల్ అవుతున్నాము, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్త వినే యోగము ఈ గురుబలం పెరగడం వల్ల కలుగుతోంది. ప్రయత్న బలాన్ని పెంచండి. గురుబలాన్ని పర్సనల్ చార్ట్లో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్టోబర్ దగ్గర నుంచి 90 డేస్, 90 రోజులు, డిసెంబర్ 27వ తారీఖు దాకా ఎక్స్ట్రాడినరీ రాజయోగాన్ని మీరు చూస్తారు. అష్టమంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది కలుగుతోందండి. దీని మూలాన ఏంటి అంటే మనోవిచారం అనేటువంటిది పెరుగుతుందన్నమాట. అష్టమ కేతు ఎప్పుడూ కూడా మనోవిచారం, తెలియనటువంటి ఆకస్మిక ధన నష్టములు. అంటే ఉదయం చాలా బాగుంటారు, ఈవినింగ్ కల్లా ఏదో ఒక బాధ వస్తూ ఉంటుంది, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటి పెరుగుతాయి, ఓవర్ థింకింగ్ కానీ, కష్టములు కానీ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. వృధా ప్రయాసాలన్నీ కూడా దీనివల్ల కలుగుతాయి అన్నమాట. తర్వాత చూస్తే కనుక 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఇక్కడ 9లో శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటారో ఎలాంటి ఫీల్డ్స్ ఉన్న వాళ్ళకి బాగుంటుందంటే అమ్మా, మేజర్లీ సినీ, నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, AI, వర్చువల్ రియాలిటీ, వీటికి సంబంధించిన వృత్తుల్లో ఎవరైతే ఉంటారో, ఎందుకంటే శుక్రుడు కళాత్మకమైనటువంటి కళలకి అధిపతి అయినటువంటి ఆయన కాబట్టి ఆ కళారంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి మనీ, తర్వాత జన ఆదరణ, జన ఆమోదము, ఇవన్నీ కూడా అంటే జనాలందరూ కూడా అవకాశాలు ఇవ్వడం, మంచి ఫేమ్ రావడం, నేమ్ రావడం, వెల్త్ డెవలప్ అవ్వడం, అదృష్టం పట్టడం, బంగారాలు, వస్తువులు, వస్త్రాలు,
వాహనాలు ఇవన్నీ కొనుగోలు చేసే యోగం అన్నమాట. శుక్రుడు ఎప్పుడు కూడా ఎలాంటి వెల్త్కి, అలాంటి కొనుగోలు చేసే ఐటమ్స్కి, శుభకార్యాలకి, ప్రేమ వ్యవహారాల్లో కూడా మంచి విజయాన్ని చూసే అవకాశం కనబడుతోందండి. చాలా బాగుంది. ఎందుకు అంటే శుక్రుడు 5th లార్డ్. ఆయన ఇక్కడ నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఓన్ హౌస్ని భావాత్తో చూస్తూనే 9th హౌస్లో ఉన్నారు, యోగిస్తున్నారు. కాబట్టి చాలా బాగుంటుంది. అయితే నెక్స్ట్ హౌస్ మనం చూస్తే 10th హౌస్ అండి. ఇక్కడ చూస్తే రవి, బుధ, కుజ అనేటువంటి ప్లానెట్స్ అక్టోబర్ 17 తర్వాత నుంచి 3 గ్రహాల క్లస్టర్ కనబడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రవి 10th హౌస్లో యోగిస్తారండి. కానీ రవి 10, 11 2 స్థానాల్లోనూ యోగిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే రవి నీచ స్థితిలో ఉన్నారు, బికాజ్ తులారాశి కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, రవి బలం కోసం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే రవి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఆ భయము వస్తుందో రాదో అనేటువంటి ఒక భయం కావచ్చు, ప్రమోషన్ వస్తుందో రాదో అని భయం కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతుందా లేదా అని తెలియనటువంటి ఒక ఆందోళన పెరగడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయమ్మా. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గుతుంది. సో మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, 100% విజయాన్ని చూస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి అమ్మా, బుధుడు అనేటువంటి ఆయన కూడా 10th హౌస్లో యోగిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ బుధ ఆదిత్య యోగం అనేటువంటిది కనబడింది. కానీ రవికి అంత బలం లేదు, అయినప్పటికీ కూడా బుధాదిత్య యోగం వర్తిస్తుంది. సో ఇక్కడ బుధుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే యోగిస్తున్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు, మల్టీ టాస్కింగ్ అనేటువంటిది చేసేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి వాళ్ళు, ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, అకౌంట్స్ కానీ, లేకపోతే వీటికి సంబంధించి బుధుడికి సంబంధించిన ఏ ఫ్యాక్టర్స్లో అయితే వ్యాపారం, వాణిజ్యం, ఇవన్నీ కూడా అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు యోగిస్తున్నారండి, బుధుడి యొక్క క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది కాబట్టి. సో బుధుడు యోగిస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ 2వ స్థానంలో శని రాహువులు ఉన్నారు కాబట్టి డబ్బు వృధాగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. తర్వాత 10వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారండి. మీరు బాగా గమనిస్తే ఈ మకర రాశి వాళ్ళకి ఏదైనా ఒక ల్యాండ్ కొనడం, లేకపోతే వాహనం కొనడం, వస్తువులు కొనడం, ఇలాంటి యోగం పట్టింది. ఇది ఇప్పుడే కాదమ్మా, నెక్స్ట్ 45 డేస్ 11th వెళ్ళిన తర్వాత కూడా ఆయన యోగిస్తారు. సో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, తర్వాత కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, కలహాలు తగువుల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, తర్వాత భూ సంబంధిత వ్యవసాయం కావచ్చు, ఏదైనా వాటి విషయాల్లో పనిచేసే వాళ్ళకి రాజయోగము అని చెప్పచ్చు. అది 10th and 11th హౌసెస్లో ఈ నెక్స్ట్ 45 డేస్ కూడా మకర రాశి వాళ్ళకి రాజయోగం ప్రసాదిస్తోంది. సో శత్రునాశనం కూడా, అంటే యునానిమస్గా అనుకున్న స్థానానికి రీచ్ అయ్యేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ కుజుడు ఒక పక్క నుంచి ఇస్తుంటాడు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయడం, ఇలాంటివి అనమాట. ఈ కుజుడు అనేటువంటి ఆయన సక్సెస్ తీసుకురావడానికి ఎక్కువగా ఆస్కారం కనబడుతోంది. సో ఓవరాల్గా చూస్తే మకర రాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 3 ప్లానెట్స్ శని, రాహు, కేతు ముగ్గురు కూడా అనుకూలించడం లేదు. సో ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించండి, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశి వారికి ఏ రంగు బాగా కలిసి వస్తుందంటారు ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు వైట్ కలర్ అండి. వైట్ ప్రిఫర్ చేయండి. కలిసి వచ్చే నెంబర్ 5, నెంబర్ 3 రెండూ కూడా చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే రోజు బుధవారము, తర్వాత మంగళవారం కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. మరి అలాగే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ ప్రభావం ఏ విధంగా ఉంది, వారు ఎదుర్కొనే సమస్యలకి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మా గారు? అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసిన తర్వాత, ఎందుకు అని అంటే పర్సనల్ చార్ట్లో చాలా యూనిక్గా ఉంటుందండి. అక్కడున్న బ్లాకేజెస్ వేరు, అక్కడున్న గ్రహాల యొక్క స్ట్రెంత్ వేరు, అన్నీ వేరు. అవి చెక్ చేసిన తర్వాత ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.